ఓట్ల చోరీ విషయంలో తను వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో లోక్సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, దానికి అనువైన మార్గాలను అన్వేషిస్తున్నామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ జిల్లాలో జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే నిన్న మీరు ఆరోపణలు చేశారో మొత్తంగా ఇది కేవలం పార్లమెంటుకే పరిమితం, లేకుంటే అసెంబ్లీ పరిధిలో కూడా ఇలాంటి దొంగ ఓట్లు జరిగాయని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చేసిన ఆరోపణ కట్టుబడి ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే, నాకు అంతకుముందు అనుమానం లేదు, అసలు ఆ ధ్యాసే లేదు. రాహుల్ గాంధీ గారు మహారాష్ట్ర జరిగిన ఓట్ల సరళిని పరిశీలించి ఒక నియోజకవర్గంలో అంటే మొత్తంగా మహారాష్ట్ర ఓటు సరళిని డిజిటల్ పోయి ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరాకరించింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాన్యువల్గా పరిశీలిస్తే దొంగ ఓటు తతంగం బయటపడింది. రోజులతో సహా బయటపెట్టాడు. ఒకే సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 30-40 ఓట్లు నమోదయ్యాయి అంటే ఒక అడ్రస్ మీద. దాని అర్థమైంది, ఒక పౌరుడికి దేశంలో ఒకే చోట ఓటు ఉండాలి, ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక బూత్లో ఉండాలి. కొందరు వ్యక్తులకి మహారాష్ట్రలో ఓటు ఉంది, పక్కన రాష్ట్రం గుజరాత్లో ఓటు ఉంది, కర్ణాటకలో ఓటు ఉంది. అంటే ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు చేస్తే అక్కడ వెళ్ళి ఓటు వేసుకుని సదుపాయం ఇచ్చారు. అంటే ఒక పౌరుడికి ఈ దేశంలో 4 చోట్ల ఓటు హక్కు ఉండొచ్చా, ఉంటే తప్పు కాదా? దీని మీద ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇవ్వట్లేదు? ఒకే ఇంట్లో అంతమంది ఓట్లు నమోదు చేసుకుంటే అది నేరం కాదా? బీహార్లో తమకు పడే అనుకున్న ఓట్లు ఉద్దేశపూర్వకంగా కొన్ని లక్షల ఓట్లు తొలగించినారు. సుప్రీంకోర్టు ముట్టికాయలేసి యథావిధిగా తిరిగి చేర్చాలని చెప్పినారు. దాని అర్థమైంది, సుప్రీంకోర్టు ముట్టికాయ వేసిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పిదం బయటపడింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండాల్సిన సంస్థ, స్వయం ప్రతిపత్తి గల సంస్థ. వీళ్ళు బీజేపీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు. రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలకి, అడిగిన క్వెరీస్కి వివరణ ఇవ్వాల్సింది పోయి రాహుల్ గాంధీ మీద అబండాలు వేసే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంది. అంటే బీజేపీ జేబు సంస్థగా మారిపోయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు గుర్తొచ్చేది, ఆ పేరు వింటే మనకు గుర్తొచ్చేది టీఎన్ శేషన్, లింగ్డో లాంటి వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రకంగా ఉండాలని సూచించిన వాళ్ళు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీలో ఒక అంగంలా మారిపోయింది. ఇది దౌర్భాగ్యం పరిస్థితి. నేను తెలంగాణలో కూడా మహారాష్ట్రలో జరిగినప్పుడు తెలంగాణలో ఆ రోజు 8 మంది ఎంపీలు గెలుస్తారని మనం అనుకోలేదు. వీళ్ళు 8 మంది గెలిచినారంటే మాకు తీవ్రమైన అనుమానాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇవి కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాదే. తెలంగాణలో ఆనాడు 8 బీజేపీ సీట్లు గెలిచే పరిస్థితి లేదు. ఎవరినైనా చెప్తారు, కానీ 8 గెలిచినారంటే ఏదో ఒక చోట కొంత అవకతవకలు జరిగిండొచ్చని స్ట్రాంగ్ అనుమానం ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రూవ్ చేసిన అవసరం ఉన్నది. మీరు చెప్పిన విధంగా మొత్తంగా కేవలం ఒక 2 రాష్ట్రాలకు కాకుండా దేశమంతటా ఈ దొంగ ఓట్లు జరిగినట్లు మీరు అనుమానిస్తున్న నేపథ్యంలో దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మీరు న్యాయపరంగా ఏమైనా పోరాటం చేయబోతున్నారా? సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఈ అంశం కోర్టులో ఉంది కాబట్టి బీహార్లో జరిగిన తతంగమైన సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొట్టికాయలేసి యథావిధిగా తీసేసిన ఓట్లను పెట్టాలని చెప్పింది. దాని అర్థమైంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బోర్డులో నిలబడింది కదా. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సంబంధించి నిన్న నేరుగా బండి సంజయ్ మీదనే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యాలు దీనిపైన కూడా నేను బండి సంజయ్, అరవింద మొత్తానికి బలమైన అనుమానం మాకుంది. ఇప్పుడు మహారాష్ట్రలో దొంగ ఓట్లు దొంగలించి గెలిచినటువంటి బీజేపీ ఇక్కడ చేసి ఉండొచ్చు కదా. ఈ 8 మంది ఎంపీల్లో కొన్ని చోట్ల ఈ అవకతలు జరిగి ఉండొచ్చు కదా. ఈ అనుమానం మాకు బలంగా ఉంది కాబట్టే నేను ఆరోపణ చేశాను. ఇప్పుడు ఆరోపణ కట్టుబడి ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని లోతుగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత. అంటే బండి సంజయ్ అంటున్నారు, ఏదైతే మీరు బీసీకి సంబంధించి ఏదైతే నినాదం తీసుకున్నారో అసలు మీ చిత్తశుద్ధినే శంకిస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రి బీసీని చేయాలి, ఆ తర్వాత మంత్రుల్లో బీసీ 40% ఇవ్వాలి, మేము దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆయన అంటున్నారు. మీ చిత్తశుద్ధిని శంకిస్తున్న పరిస్థితి బండి సంజయ్. నేను చాలా సందర్భాలు చెప్పాను, బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. రేపో ఎల్లుండిన మాట చెప్పట్లేదు. బండి సంజయ్ ఆ మాట చెప్పగలుగుతారా? కనీసం వారు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చలేనటువంటి నాయకులు, అరే బండి సంజయ్ గారు చురుగ్గా వివరిస్తున్నటువంటి సందర్భంలో వారిని తీసేసిన పరిస్థితి. నేనాడు పార్టీలకు అతీతంగా ఒక బీసీ నేతగా బండి సంజయ్ తీసేసిన తీరును వ్యతిరేకించాను. బండి సంజయ్ సరే ఏ రకంగా గెలిచినా ఇలా చలాగ్గా ఒక బీసీ నేతగా ఎమర్జ్ అవుతున్న సందర్భంలో వారిని తీసేశారు కదా బీజేపీ. మొన్న ఇవాళ ముఖ్యమంత్రికి పెడతామని మాట్లాడేటువంటి బీజేపీ నేతలు వాళ్ళ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు, ఎంతోమంది బీసీ నేతలు అర్హతగల నేతలు ఉంటే ఎందుకు ఇవ్వలేదు? ఇది వాళ్ళ చిత్తశుద్ధి. వారు మా చిత్తశుద్ధి ఏంటి? మా చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇలా రెడ్డి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% ఇస్తూ 2 చట్టాలు చేశాడు కదా. స్థానిక సంస్థల కోసం ఒకటి, విద్యా ఉపాధి కోసం ఒకటి చట్టాలు చేయడం కూడా ఆర్డినెన్స్ చేసి ఎలక్షన్ పోదామని చేస్తే బండి సంజయ్ కాదా వాళ్ళ కారణం కాదా మొఖాలు అడుగుతుంది. కిషన్ రెడ్డి రామచంద్రరావు మాట్లాడితే
నువ్వు కనీసం ఖండించిన పాపాన పోలే. ఇలా బీసీలో ఒక బీసీ బిడ్డగా నీ అభిమానిస్తున్న తరుణంలో నీ బాధ్యత ఏముండే? 42% రిజర్వేషన్ అంటే ముస్లిం కార్డు తీసుకొస్తారు. ఇదే ముస్లింలు గుజరాత్లో రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. మీ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినట్టు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లో ముస్లింకి ఇస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు. మీరు పొత్తుతూ ఉన్నట్టు ఇక్కడ ఎందుకు నొప్పి వస్తుంది అంటే మీకు చిత్తశుద్ధి లోపించింది కాబట్టి ముస్లిం అనే నెపం పెట్టి రిజర్వేషన్ ఆపుతూ ఉన్నారు. ఇది బీసీ 42 కాదు, ఇవాళ 56% ఉన్న బీసీలకి మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. కేవలం బీజేపీ నాయకత్వ ధోరణి వల్లే 42% చట్టం కాకుండా పోతూ ఉంది. రాష్ట్రపతి ద్వారా కేంద్ర ప్రభుత్వం పెండింగ్గా ఉంది. ఒక్కరోజు కూడా బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, ఈటల రాజేందర్ కానీ, మా లక్ష్మణ్ కానీ మాట్లాడిన పాపన పోలే. మీకేం చిత్తశుద్ధి ఉంది బీసీల పట్ల? ఎలా బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీల గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. మా చివరి ప్రయత్నం వరకు చేస్తూ ఉన్నాం. ఇలా 30 సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశం ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకేదైనా అవకాశాలు ఉంటే అవి ఛేదించి 42% ఇవాళ చిత్తశుద్ధితో ఉన్నాం. అందుకే కమిటీ వేశాం, పరిశీలిస్తూ ఉంది. ఇంకేమైనా న్యాయపరమైన చిక్కులు తొలగించి ఇవ్వగలిగితే ఇంకా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరోవైపు కేటీఆర్ మాట్లాడుతూ ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యే అంశంలో మాట్లాడుతూ అది ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారు, చిత్తుగా కాంగ్రెస్ ఓడిపోతుందని నిన్న కామెంట్ చేయడం జరిగింది. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి నాకు కనబట్టలేదు. ఒకవేళ వస్తే కూడా ఇలా కార్పొరేటర్ జెడ్పీటీసీ కూడా గెలుచుకోలేని స్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. 4 ముక్కలాట అయి ఉంది. అసలు వాళ్ళ చెల్లె పంచాయతీ ఫస్ట్ ఆయన తేల్చుకుంటే అప్పుడు ప్రజలు నీకు ఓటేయాలో లేదో ఆలోచిస్తారు. ఫస్ట్ చెల్లె పంచాయతీ ఇప్పుడు బావతో సఖ్యత బావ పంచాయతీ తేల్చుకుంటే అప్పుడు టీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచిస్తారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సంబంధించి కట్టుబడి ఉన్నాం, అదేవిధంగా ఏదైతే బీజేపీ ఆరోపణలు చేస్తుందో ముందుగా వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. తమ పార్టీ అధ్యక్షుడిగా ఫస్ట్ బీసీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తమ పార్టీ గురించి మాట్లాడని చెప్తూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు.